రీసెంట్గా యాసెన్షియర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే నేను ఈ ఫామ్ ఫిల్లింగ్ ఇష్యూ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. అయితే క్లియర్గా చూసుకుంటే ఇది ఈ ప్రాబ్లం నాకు ఒక్కడికే వస్తుందా లేదా అందరికైతే వస్తుందా అని చూసుకుంటే ఆన్లైన్లో అయితే ఈ ప్రాబ్లం అయితే చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నైతే పెట్టారు. అయితే క్లియర్గా అసలు ఈ ప్రాబ్లం ఏంటని చూసుకుంటే మనకి యాసెన్షియర్ అప్లై చేసినప్పుడు ఫామ్లో ఏంటంటే ప్రాసెస్ టు నెక్స్ట్ అనే బటన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ అదే పేజ్కి రీడైరెక్టెడ్ అయితే అవుతుంది. అండ్ క్లియర్గా చూసుకుంటే ఏంటంటే అదే పేజ్కి మళ్ళీ అయితే పాపప్ అయితే అవుతుంది. అయితే మళ్ళీ సేమ్ ఎన్నిసార్లు టైప్ చేసినా అదే పేజ్కి అయితే పాపప్ అయితే అవుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆన్లైన్లో చూసుకుంటే చాలా మంది అయితే టికెట్ రైజ్ చేయమని అలా చాలా మంది అయితే వేరే సజెషన్స్ అయితే ఇచ్చారు. అయితే క్లియర్గా నేను సెర్చ్ చేసినప్పుడు చూస్తే ఏంటంటే సింపుల్గా ఈ ప్రాబ్లమ్ ఏంటంటే సపోర్ట్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ అయితే సింపుల్గా అయితే సాల్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సపోర్ట్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి నా ప్రాబ్లమ్ అయితే సింపుల్గా అయితే చాట్ చేసి అయితే సాల్వ్ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఈ సపోర్ట్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి ఎలా మెసేజ్ చేసి మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. మీకు టాప్లో మెనూ బాక్స్ కనబడుతుంది. ఆ మెనూ బాక్స్ దగ్గర సపోర్ట్ అని ఉంటుంది. సపోర్ట్ అని క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు కింద అయితే మెసేజ్ సింబల్లో ఒకటి కనబడుతుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఇక్కడ మీకు మీ నేమ్ని అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే అకౌంట్ మీరు యాసెన్షియర్లో క్రియేట్ చేశారు కదా ఆ అకౌంట్తో ఏ ఈమెయిల్తో క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. కరెక్ట్ ఈమెయిల్ మీరు ఏ ఈమెయిల్తో అయితే క్రియేట్ చేశారో అకౌంట్ని ఆ ఈమెయిల్తో అయితే ఎంటర్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్ కూడా మీరైతే ఏదైతే అకౌంట్తో క్రియేట్ చేశారో ఆ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. కింద మెసేజ్ టైప్ ఇన్ ఎంటర్ దగ్గర నెక్స్ట్ బటన్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే మన ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అని చూసుకుంటే కింద మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే టైప్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఫామ్ ఫిల్లింగ్ ఇష్యూ అని అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో మీకు చూసుకుంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని ఉంటుంది. ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన చూస్తే మీకు వాళ్ళు ఒక ఆపరేటర్ని అయితే మీ కాంటాక్ట్ ఆపరేటర్ని అయితే మీకు సెట్ అయితే చేస్తారు. దానికి కొంచెం టైం పడుతుంది. అని చూసుకుంటే ఇక్కడ మీరు ఏదైతే మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారో మళ్ళీ క్లియర్గా అయితే ప్రాబ్లమ్ని అయితే టైప్ చేసి మీరైతే ఎంటర్ అయితే చేయండి. వాళ్ళకి క్లియర్గా అయితే ఆ ప్రాబ్లమ్ని చెప్పండి. చేసిన తర్వాత చూస్తే మీకు వాళ్ళైతే మీరు ఏ రిజిస్ట్రేషన్ లింక్ ప్రాబ్లం ఫేస్ చేశారో ఆ లింక్ జాబ్ లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సింపుల్గా కాపీ చేసుకుని దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాళ్ళైతే ఒక జాబ్ లింక్ని అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్ని యూజ్ చేసుకుని మీరైతే ఆ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఆ లింక్ని క్లిక్ చేసి చూసుకుంటే వర్క్ అవుతుందో లేదో చూసుకుంటే ఇదైతే వర్క్ అవుతుంది కదా. చూసుకుంటే నాకైతే మళ్ళీ ఓపెన్ అయితే అయింది. ఇందాకట్లాగా నాకైతే మళ్ళీ రీడైరెక్టర్ అయితే అవ్వలేదు ఆ పేజ్కి. నాకైతే ఈ లింక్ అయితే నాకైతే కరెక్ట్గా అయితే వర్క్ అయితే అయింది. జాబ్ రోల్కి ఓపెన్ అయితే అయింది. అండ్ సింపుల్గా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ అండ్ సబ్మిట్ అని చేసి వాళ్ళకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఫైనల్గా చూసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన జాబ్ లింక్కి మనం ఏదైతే ప్రీవియస్గా అప్లై చేసామో ఆ జాబ్ లింక్కి కంపారిజన్ చూసుకుంటే లాస్ట్లో సింపుల్ ఈవెంట్ లింక్ అయితే చేంజ్ చేశారు గైస్. అని చూసుకుంటే లాస్ట్లో ఉన్న ట్రాష్ అయితే మొత్తం అయితే డిలీట్ అయితే చేశారు. అయితే చూసుకుంటే ఈ సింపుల్ ట్రిక్ అయితే మనకైతే తెలియదు. అది చూసుకుంటే చాలా కొన్ని మందికి అయితే ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు. వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇదైతే మనకైతే వర్కౌట్ అయింది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్.